UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇదే బుడిమేర కాలువ అనేది స్ట్రైట్‌గా లేదు. కర్వ్స్ ఉన్నాయి. వంకర టింకరగా ఉంది. అదే కాలువ అటువైపు గాని, ఇటువైపు గాని కొంతమంది వెంచర్స్ చేయడం గాని, కబ్జాలు చేయడం కొంతమంది చూసాం. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు వరద ఉధృతన అక్కడ కొంచెం తగ్గింది కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఎవరైతే ఆ కబ్జా చేశారో వాళ్ళు మొత్తం తొలగించే అవకాశాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఎందుకంటే దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయినప్పుడు దీనికి ఈ 2024 నుంచి 29 మధ్యలో ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపిస్తారని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే అమరావతిలో రాజధాని కట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అక్కడ కొండవీటి వాగు. ఇక్కడ ఎలా అయితే మనకి బుడమేరు ఉందో అటుపక్కన దక్షిణాన కృష్ణానదికి దక్షిణం పక్కన కొండవీటి వాగు ఉంది. అది కూడా మామూలప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ గట్టి వరదలు వచ్చినాయి అంటే మొత్తం ఊళ్ళను మొత్తం ముంచుకొని పోయేది. సో ప్రధానంగా దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి ఉన్నటువంటి కాలువని పిల్ల కాలువలాగా ఉండేదాన్ని పూర్తిగా వెడల్పు చేసి కృష్ణానదిలో కలిసేటువంటి పాయింట్ దగ్గర పంప్ హౌస్లు కట్టి ఇదే మెగా కృష్ణారెడ్డి వాళ్ళే 8 నెలల్లో కట్టారు. సో ఇవాళ ఎంత పెద్ద వరద వచ్చినా కానీ పైనుంచి నీళ్ళు వస్తానట్టు ఇక్కడ పంపులు ఆన్ చేస్తే కృష్ణానదిలో కలిసిపోతుంది. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఇటు పక్కకు రాకుండా శాశ్వత పరిష్కారం దానికి చూపించారు. అలాగే ఈసారి బుడమేరుకు మాత్రం ఖచ్చితంగా ఇక ఫ్యూచర్లో, ఎందుకంటే అక్కడ అమరావతి రాజధాని రాబోతుంది. వచ్చినప్పుడు దానికి యువతల పక్కన ఇలాంటి వరదలు ఇవి అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారు. ఎవరైతే ఇల్లీగల్గా ఆక్రమించి లేఅవుట్స్ వేశారో వాటన్నిటిని కూడా తొలగించడంలో ఎలాంటి అనుమానం లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒక సెటరేట్ అయిపోయింది. సింగనగర్ కానీ అటేపు మొత్తం పరిసర ప్రాంతాలు చూస్తున్నారు లేదా. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల ప్రజలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కనుక చాలామంది నష్టపోయారు. సో ఆయన అంటే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు, ఆయన స్మార్ట్ ప్లాన్ అనేది వేస్తారు. నెక్స్ట్ ఆయన ప్లాన్స్ అంటూ ఎలా ఉంటాయి, వాళ్ళందరికీ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చూచాయిగా మనం చూసాం. ఏమని గతంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే నష్టపరిహారం అని నేను తెచ్చి చేతులు దులుపుకోవటం మాత్రమే మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమేమి నష్టపోయి ఉంటారనేది కూడా ఆయనే ఊహించాడు. ఊహించి మీ కార్లు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, బళ్ళు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ఇంట్లో టీవీలు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, వీటన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ని కూడా ఆయనే మొబిలైజ్ చేసి సత్వరంగా క్లెయిములు పరిష్కారం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఒక మేళాలాగా పెట్టి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రజల్ని మోటివేట్ చేశారు. సాటివాడి కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకోండి మీ వరకు అంటే గ్యాస్ స్టవ్లు బాగు చేసే దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు బాగు చేసే వాళ్ళ వరకు బ్యానర్లు పెట్టారు విజయవాడలో. వరదల్లో మునిగిపోయినటువంటి మీ వస్తువులు ఏమన్నా బాగు చేయించాలంటే మేము ఫ్రీగా చేస్తాం రండి అనేటువంటి ఆ చైతన్యం ప్రజల్లో వచ్చింది. అలాగే దీనికి జరిగినటువంటి డ్యామేజ్ ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ వాళ్ళకు ఒక రకంగా, అబవ్ పావర్టీ లైన్ వాళ్ళకు ఒక రకంగా దానికి ఒక స్కీమ్ అనేది ఖచ్చితంగా డిజైన్ చేస్తారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు క్లిష్టంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం సహాయం చేస్తుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనేటువంటిది మనం చూడాలి, చేయటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇవాళ ఈయన మీద ఆధారపడి ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా, అందుకనే వెంటనే మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ చూశారు, చాలా దారుణమైనటువంటి జరిగిందనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఆ రిలీఫ్ ఫండ్ ఎంత అయితే ఉందో వాళ్ళు అనౌన్స్ చేస్తారో చూసి ఈ లోపల తన దగ్గర ఉన్నటువంటి వెసులుబాటును బట్టి మనం ఏ రోజైనా చూసామా రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ల మొత్తాన్ని తెప్పించి జనరల్గా వరద పోయిన తర్వాత ఎవడిల్లు వాడు క్లీన్ చేసుకుంటాడు, ఎవరి తంటాలు వాడు పడతాడు. అట్లాంటిది ప్రతి ఇంటికి ఫైర్ ఇంజన్ని పంపించి వాళ్ళతోటి అక్కడ క్లీన్ చేయించడం, తర్వాత రోడ్లు ఫైర్ ఇంజన్తో క్లీన్ చేయించడం అనేది ఎప్పుడైనా విన్నామా? 24 గంటలు 48 గంటలు దాటకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సరుకులన్నింటినీ కలెక్ట్ చేసి వందలాది లారీలు అలాగే సరుకు రవాణా వెహికల్స్లో పెట్టి ఇంటింటికి పంపించడం ఎక్కడైనా చూసామా? ఇలాంటి వినూత్నమైనటువంటి చర్యలు డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై చేయటం ఎప్పుడన్నా విన్నామా? సెంట్రల్ మినిస్టరే ఆశ్చర్యపోయాడు, అసలు భారతదేశంలోనే ఇది ఫస్ట్ టైం అండి అని చెప్పేసి. ఇంకొక రకమైన డ్రోన్ కూడా కనుక్కొని ప్రయోగించారు. ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఇక్కడ నుంచి చిన్న వెహికల్ లాగా ఉంది,
దాన్ని ఇక్కడ నుంచి రిమోట్తో పంపిస్తే అతని దగ్గరికి వెళ్తుంది, అతను కనుక దాన్ని పట్టుకుంటే అదే తీసుకొని వస్తుంది. ఇలాంటి రకరకాల కొత్త కొత్త ప్రయోగాలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అని మరోసారి నిరూపించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ పట్టణానికి సరైనటువంటి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించి ఎంతవరకు సహాయం చేయడానికి అవకాశం ఉందో అంతవరకు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది నేను బలంగా నమ్ముతున్నాను. దానికంటే కూడా ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే, ఈ బుడమేరు అనే సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తే, గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే, అదృష్టవశాత్తు ఇంతకుముందు డబ్బులు అనేటువంటిది నగదు రూపంలో ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు. ఇలాంటి కెలామిటీ వచ్చినప్పుడు ఆ నగదంతా కూడా కొట్టుకుపోయేది. కానీ వాళ్ళు డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పట్టడం వలన ప్రతివాడు డబ్బులు బ్యాంకులోనే పెట్టుకుంటున్నాడు, లేదా ఫోన్లో ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది. దాని మూలాన 70-80% అనేటువంటిది సేవ్ అయింది. ఆర్థికంగా వాళ్ళు చితికిపోలేదు. కాబట్టి మిగతాది ఏవైతే ఇది మానిటర్గా పోయిందో, ఇంట్లో ఉన్నటువంటి టీవీ లేకపోతే ఫ్రిడ్జ్, ఇలాంటి వాటిని ఎలా కంపెన్సేట్ చేయాలనే దాని మీద డిజైన్ చేస్తారు. సో తాత్కాలికమైనటువంటి ఉపశమనంతో పాటు సమస్యకి శాశ్వత పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ బుడమేరు సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెడతారని నేను భావిస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.